నమస్తే. మనతో మాట్లాడడానికి జంపన్న ఉన్నారు. ఏదైతే రఘునందన్ రావుకి మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పేసి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో దీనిపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారు, నిజంగా మావోయిస్టులు బెదిరింపు కాల్స్ చేస్తారా అన్న? అంటే ఫోన్ ద్వారా చంపుతామని చెప్పైతే వాళ్ళు వాళ్ళు ప్రకటించడం అనేది ఎప్పుడు కూడా లేదు. మావోయిస్టు పార్టీ ఫోన్ ద్వారా చంపుతామని చెప్పి ప్రకటించడం ఏంటిది అది? అంటే ఒకవేళ చంపాలనుకుంటే చెప్పి చేస్తారు ఎవరైనా? చేయాలనుకుంటే చేస్తారు తప్ప దాన్ని ఏదో చెప్పి నేను చంపుతామని చెప్పి ఎందుకోసం చంపుతామంటారు అది కూడా చెప్పాలి కదా. వాళ్ళు ఫోన్ చేసిండ్రు, వాళ్ళు ఏమైనా కారణం చెప్పిండ్రా? ఏమైనా కారణాలు ఉన్నాయా? కారణాలు అంటే పేపర్లు వచ్చినాయి. పేపర్లు ఏమొచ్చినాయి అని అంటే అంటే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ చేయటం లేదు, శాంతి చర్చలు చేయటం లేదు, అనేక మంది మావోయిస్టు పార్టీకి సంబంధించిన నాయకులను ప్రజలను చంపింది కాబట్టి మీరు తప్పనిసరిగా కాల్పుల విరమణ చేయాలి, శాంతి చర్చలు చేయాలి అని అన్నట్టుగా, లేకపోతే ఊహాగానాలతో ఏంటంటే పేపర్లో రాసారు అది. కాబట్టి అంటే దానికోసం చేస్తారా? ఒకవేళ కాల్పుల విరమణ చేయాలి, శాంతి చర్చలు చేయాలంటే ఒక కేంద్ర ప్రభుత్వం కదా చేసేది. రఘునందన్ రావు ఏం చేస్తాడు? చేయగలడా? ఉన్నాడు, బీజేపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నాడు అని చెప్పేసి ఒక ఎంపీ కనుక ఒక ఎంపీని బెదిరిస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అంటే ఎట్లా చేస్తుంది? దానికి సంబంధించిన అనేక మంది అధికారులు ఉంటారు, చర్చలు చేయాలా వద్దా అనేకమైన పాలసీ మ్యాటర్ కదా. ఆ పాలసీ మ్యాటరు ఒక ఎంపీ డిసైడ్ చేస్తాడని మావోయిస్టు పార్టీ అంత అంత అంటే అమాయకంగా అనుకోదు కదా. ఒక ఎంపీని బెదిరించినంత మాత్రాన ఒక ఎంపీ చర్చలు చేయడానికి తను ముందరబడి మోడీ నొప్పిస్తాడని చెప్పి మావోయిస్టు పార్టీ అంత అంత తెలియదొక్క అనుకోదు. అంటే ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఎంపీని బెదిరిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందేమో కదా. ఇప్పుడు డైరెక్ట్ అమిత్ షా కావచ్చు వాళ్ళకు ఉంటే కానీ ఎంపీలను బెదిరిస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో ఆశించవచ్చు కదా. అంటే ఒకరు బెదిరించాలనుకున్నప్పుడు స్పష్టంగా చెప్తారు కదా, కారణం ఏందో చెప్తారు కదా. ఆ కారణం కూడా ఒక రఘునందన్ రావు ఎందుకు, డైరెక్ట్ మంత్రులు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, లేకపోతే డైరెక్ట్ హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నాడు కదా. అమిత్ షాని బెదిరించవచ్చు కదా ఒకవేళ అనుకుంటే. అనేక మంది కీలకమైన మంత్రులు ఉన్నారు. అంటే బెదిరింపుల ద్వారా ఈ కాల్పుల విరమణ జరుగుతుందనేదో వాళ్ళకి తెలుసు. అంత జరగదు కదా. ఒక్కరిని బెదిరిస్తే వాళ్ళకి రక్షణ ఇస్తారు కదా, ఇంకా రక్షణ పెరుగుతుంది. ఏం చేస్తావు నువ్వు? ఇంకొకడు ఉంటాడు, ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఏదో జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. కాబట్టి ఒక్కరిని ఫోన్ కాల్ ద్వారా బెదిరిస్తే శాంతి చర్చలు జరుగుతాయి అనుకున్నంత అమాయకులు వాళ్ళు కాదు, అది జరగదు. ఇది స్పష్టమైన అవగాహన. అందులో క్లియర్గా ఉంటుంది, మీ నైట్ మేము లేపేస్తాం అని చెప్పేసి వినిపించినాయి. మరి ఇప్పుడు 3 రోజులు అయింది కదా, 3 రోజులు 4 రోజులు అవుతుంది. 3 రోజులు 4 రోజులు ఎక్కడ చేసిరా? అది చేసిరా? అంత చాలా అమాయకంగా అది అంటే మీడియాలో కూడా ప్రచారం అవుతుంది. కానీ వాస్తవంగా నా దృష్టిలో ఒకటి ఏంటంటే ఇది బోగస్ అని అంటే ఫోన్ కాల్ వస్తే రావచ్చు. ఫోన్ కాల్ ఎవరు చేసినది ఎవరన్నా అంటే ఒకటో అకతాయిలు చేయొచ్చు, లేకపోతే ఇతర పార్టీలు లేకపోతే తన పార్టీలో పట్టిన వ్యతిరేకులు వాళ్ళు చేసినరా, వాళ్ళ అవసరాలు మనకు తెలివై. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అసలు రఘునందన్ రావే చేయించుకున్నాడా? రఘునందన్ రావే చేయించుకోవచ్చు కదా, ఏమున్నది తనకు. అంటే ఇప్పుడు మావోయిస్టుల నుంచి నాకు థ్రెట్ ఉన్నది కాబట్టి నాకు రక్షణ కావాలి అనేది అది కూడా కావచ్చు. మావోయిస్టులు చేయరా ఇలాంటి? గంత తెలియదొక్కగానైతే మావోయిస్టులు చేసింది నా చరిత్ర లేదు. గతంలో సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఎత్తుకోవేరు కదా. ఎత్తుకపోవడానికి దీనికి ఫోన్ చేయడానికి వేరు కదా. సర్పంచ్ ఎత్తుకపోవడం అంటే ఎందుకు ఎత్తుకపోయారు? వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి, వాళ్ళు పోలీస్ ఇన్ఫార్మర్ చేశారు కాబట్టి తీసుకుపోయి అక్కడ విచారిస్తారు. ఇప్పుడు కొంతమంది గ్రామస్తులను కూడా ఏంటంటే ఇన్ఫార్మల్ అని చెప్పి కూడా ఇప్పుడు ఈ మధ్యన 3-4 రోజుల క్రితం కూడా తీసుకుపోయి ఎవరో ఒకరిద్దరు చంపారు, మిగిలిన వాళ్ళు వాళ్ళ అండ్ వాళ్ళు ఉన్నారన్నట్టుగా పేపర్ రిపోర్ట్స్ వచ్చినాయి. విచారిస్తారే తప్ప అంటే విచారిస్తారు కాబట్టి లేదా కిడ్నాప్ చేస్తారు కాబట్టి ఇది చేయరు కదా. ఒకవేళ కిడ్నాప్ చేయాలనుకో చేయవచ్చు. కిడ్నాప్ చేయాలనుకుంటే బీజేపీ నాయకులను చేయొచ్చు, తెలుగుదేశం నాయకులను చేయొచ్చు, లేదా ఇతర నాయకులు ఎవరినైతే చేస్తే వాళ్ళ డిమాండ్ నెరవేరుతుందని కూడా కిడ్నాప్లు చేయొచ్చు. విచిత్రం ఏం లేదల్లా. వాస్తవంగా ఇంకొక కారణం కూడా ఏంటంటే ఒకవేళ కనుక అంటే ఇప్పుడు ఇంటెలిజెన్సీ వాళ్ళు ఏమైనా డైవర్షన్ ప్రాక్టీస్ అంటారు వీటిని. ఇంటెలిజెన్స్లో కూడా అనేకమైన డైవర్షన్ టాక్టిక్స్ ఉంటాయి. ఈ డైవర్షన్ టాక్టిక్స్ ఏంటంటే ఇప్పుడు మావోయిస్టులు కూడా చాలామంది చనిపోతున్నప్పుడు మరి వాళ్ళు కూడా ఏంటంటే ఒక ప్రతిఘటన కూడా చేస్తారు కదా. ప్రతిఘటన చేయడం అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆంబుష్ ఉన్నది, రైడ్ ఉన్నది, లేకపోతే బ్లాస్టింగ్స్ ఉన్నాయి, లేకపోతే ఇన్ఫార్మర్లను చంపడం ఉంది, కిడ్నాప్ కూడా అదొక పోరాట రూపం కదా వాళ్ళ దృష్టిలో పట.
అంటే కిడ్నాప్ అనేది ఉందో అంటే ఒకప్పుడు గుర్తేళ్లపట శంకరను కొంతమంది కలెక్టర్ను కిడ్నాప్ చేసింది ఉన్నది, లేదా ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసింది ఉన్నది, చేస్తారు. అట్లా కూడా చేయొచ్చు, చేయొద్దనేది ఏం లేదు. వాళ్ళు ఏం కిడ్నాప్ పోరాట రూపం వద్దని అనుకుంటలేరు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. కాబట్టి అలాంటిది ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి చెప్పరు కదా, వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు. కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందస్తుగా ఇలాంటి డైవర్షన్ టాక్టిక్స్ కనుక చేస్తే అప్రమత్తంగా ఉంటారు కదా. అంటే రఘునందన్ రావు ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా కొంత జాగ్రత్తగా ఉంటాడు, లేకపోతే ఇతరులు కూడా ఎవరైతే నాయకులు, బీజేపీ నాయకులు లేదా కొంతమంది మంత్రులు కొంత అప్రమత్తంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండడమే కాకుండా కూడా పోలీసు వర్గాల్లో పట్ల కూడా ఒక అప్రమత్తత వస్తుంది. అంటే ఆల్రెడీ అంటే ఇప్పుడు మావోయిస్టులు కూడా ఒక ఆంబుష్ చేసిండ్రు కదా, ఆంబుష్ కాదు బ్లాస్టింగ్ చేసిండ్రు. ఏది ఏఎస్పి కుంట ఏరియా లోపల వాళ్ళు బ్లాస్టింగ్ చేసి చంపినరు, లేదా కొంతమంది ఇన్ఫార్మర్లను చంపుతుండ్రు, లేకపోతే ఒక వెహికల్ను దగ్ధం చేసిండ్రు. కాబట్టి ఇవన్నీ గమనించినప్పుడు మావోయిస్టు పార్టీ ఇక నుండి ప్రతిఘటన చర్యలు వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం చేయటం లేదు, మావోయిస్ట్ పార్టీ అని సపరేట్గా ఉన్నది. కాబట్టి మరి ప్రతిఘటన చేయొచ్చేమో అనే దాంతో కూడా మరి ఇలాంటి జాగ్రత్తల భాగంగా ఇంటెలిజెన్సే ఒక డైవర్షన్ టాక్టిక్స్ అంటారు, చేయొచ్చు. అది కాకుండా మావోయిస్టులు కూడా బెదిరించేందుకు కూడా చేయొచ్చు అనుకోవచ్చు కదా. మీ పార్టీ నాయకులను ఇలా చేస్తున్నాం బెదిరింపు. నేనైతే అంటే మా చంపుతానని చెప్పి ఫోన్ చేసి చంపుతున్నా అనేది పార్టీలో పట్ల లేదు. చెప్పరు గట్ల చెప్తారు, చంపుతాను అనుకున్నాడు చంపుతారు కదా. మళ్ళీ ఫోన్ చేసి నిన్ను చంపుతా అని 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 ఎందుకు చంపాలి? చంపుతాను అనుకుంటూ చంపుతారు. చెప్పరు దానికి ఎందుకు చెప్పాలి? ఇంకా వాళ్ళకి ఎందుకు చెప్పాలి? చెప్పి ఏంటి దానిలో సాధించేది ఏంటి? దానిలో చెప్పి ఏమైనా సాధిస్తారా? అంటే నువ్వు జాగ్రత్తగా ఉండరా భయ్, మేము చంపడానికి వస్తున్నాము, నువ్వు ఢిల్లీకి పోయి ఇంకొకటికి పోయి జాగ్రత్తగా ఉండు, మాకు దొరకగా చెప్తారా? హెచ్చరిక అనుకోవచ్చు. దేనికి హెచ్చరిక? అంటే హెచ్చరిక అంటే నిర్దిష్టంగా రీజన్ ఉండాలి కదా. దేనికి హెచ్చరిక? రఘునందన్ రావు పలానా తప్పు చేసిండు, నీ తప్పు మార్చుకోవాలనేది ఉండాలి కదా. చెప్పినది మరి అది చెప్పినప్పుడు ఇంకేం హెచ్చరిక అంటావు నువ్వు? హెచ్చరిక అనేది అట్లా చేయదు కదా. ఏదైనా ప్రాబ్లం ఉంది రఘునందన్ రావు తోటి మావోయిస్ట్ పార్టీకి ప్రాబ్లం ఉంది అనుకుంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మార్చుకోకపోతే నేను చంపుతామని అట్లా చెప్పొచ్చు. మరి అట్లా కూడా లేదు కదా. కాబట్టి ఇది బోగస్ అంటున్నాను నేను. మావోయిస్టు పార్టీ చేయడం అనేది బోగస్ అంటున్నాను నేను. మరి ఎవరు చేసి ఉంటారు? మీకు ఎవరు చేసి నేను ఎట్లా చెప్తా? ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాలి. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పే డ్యూటీని నేను చేయలేను కదా. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని విచారించి వాళ్ళు చెప్పాలి. రఘునందన్ రావు మావోయిస్ట్ నుంచే వచ్చినాయి ఇవి కాల్ సెంటర్. మావోయిస్ట్ నుంచి ఆయన చూసిండా? ఫోన్ కాల్ వచ్చింది కాబట్టి ఫోన్ కాల్ లోపల ఆయన మావోయిస్ట్ అన్నాడు. ఫోన్ చేసిన వ్యక్తి మావోయిస్ట్ అన్నాడు. ఎక్కడి నుంచి అంటే మధ్యప్రదేశ్ అన్నాడు. మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడిండా, హైదరాబాద్ నుంచి మాట్లాడిండా? ఎవరు చెప్పాలి? హైదరాబాద్ నుంచి మాట్లాడచ్చు. ఎక్కడి నుంచి ఏ ఫోన్ కాల్స్ ఏమున్నాయందా? సిమ్లు దొరకడానికి ఏంది? ఇక్కడ హైదరాబాద్ ఉన్న మనిషికి కూడా మధ్యప్రదేశ్ సిమ్ దొరుకుతుంది. మీరు గతంలో ఒకసారి చెప్పారు మావోయిస్టులు అర్బన్లో కూడా ఉంటారు, అంటే వాళ్ళు అడవులలో ఉండేటోళ్ళు కాదు, జనాల్లో కూడా ఉంటారు. మరి వాళ్ళకి ఇట్లా ఏమైనా చేసి ఉండొచ్చు కదా. మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్ట్ టైం మెంబర్స్గా, ఫుల్ టైం మెంబర్స్గా దేశంలో పట్ల ఢిల్లీలో ఉండొచ్చు, ఆఖరికి నరేంద్ర మోడీ కార్యాలయంలో కూడా ఉండొచ్చు. ఏమీ పెద్ద విచిత్రం ఏం లేదు. ఎవరు ఏ రకంగా ఉంటారనేది అవుతుందో అంటే పార్టీ ఒక పార్టీ కదా, దేశాన్ని విముక్తి చేయాలనుకున్న పార్టీ ఉంటుంది కదా. కాబట్టి ఉంటుంది కాబట్టి ఉన్నదనే పేరు మీద వాళ్ళని అరెస్ట్ చేసుడు కాదు, ఎవరిని పడితే వాళ్ళని. అది కాకుండా అభిమానులు ఉండొచ్చు, మావోయిస్ట్ పార్టీ అభిమానులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు లేరా? ఇప్పుడు చనిపోతున్నారు, మరి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మీటింగ్ కాడికి పోతున్నారు, అనేక మంది ఉన్నది కదా. అభిమానులు ఉంటారు కదా, అభిమానులు కూడా అనేక మంది ఉంటారు. ఇవాళ అభిమాని రేపు కార్యకర్తగా మారొచ్చు, రేపు ఫుల్ టైమర్గా మారొచ్చు. కాబట్టి ఈ పేరు మీద మావోయిస్టులు వీళ్ళని చెప్పి అంటే ఈ రకంగా వాళ్ళపైన వాళ్ళ జైలు పెట్టడు, కేసులు పెట్టడు, చంపుడు చేయకూడదు. కానీ ఇప్పుడు ఎక్కడున్నా నేను ఏం చెప్తున్నంటే మొదటగా చెప్పేందంటే ఈ మావోయిస్టులు అనే వాళ్ళు అది చెయ్యరు, ఈ టైప్లో చెయ్యరని నేను 100% చెప్తున్నా. ఇది మావోయిస్టు పేరు మీద ప్రకటించడం బోగస్ అని చెప్తున్నాను నేను. ఈ విషయం అయితే ఈ విషయం ఇతర విషయాలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళు చెయ్యారా కిడ్నాప్, నేనేం చెప్తున్నాను, కిడ్నాప్ చేయాలంటే చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. తప్పుగా మావోయిస్టు పేరు పెట్టి మాట్లాడిరంటారా? తప్పే, అది రాంగ్, అది 100% రాంగ్. అది నిజంగా మావోయిస్టులు అయితే అట్లా మాట్లాడరు వాళ్ళు. మావోయిస్ట్ ఎందుకు మాట్లాడతారు? నేను ఇంతకుముందు చెప్పిన కదా రీజన్స్ చెప్పిన కదా, వాళ్ళు చేయరు అట్లా.